తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమంను ప్రారంభించిన అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రసాద్ గారు కట్టమే చిన్న గారు ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయండి, డాక్టర్ ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయండి. పర్లేదు, మీరు వెళ్ళండి, పర్లేదు, ఎవరికి వెళ్ళండి, ఎవరికి ఇటువంటి లక్షణాలని ముందే గ్రహించి జ్వరం కానీ, నీరసం కానీ, లేదా కొద్దిపాటి ఎండలోనే అలసిపోవడం, అదేవిధంగా పని సామర్థ్యం తగ్గడం, ఇటువంటి లక్షణాలను గమనించి దానికి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ టీకాల ద్వారా ఈ వ్యాధులు రాకుండా నిరోధించాలి అనే ఒక కార్యక్రమాన్ని ఇవాళ ఈ టీకాల కార్యక్రమం ద్వారా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉంది. ప్రాధాన్యత ద్వారా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలి. ఎందువల్లంటే ఇవాళ దాదాపుగా భారతదేశంలో 80% మంది ప్రజానీకం వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళు. ముఖ్యంగా భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా వ్యవసాయ రంగం పైన పూర్తిగా ఆధారపడి ఉంది. అటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. దానికి అనుబంధ రంగాలైన పశుసంవర్ధక శాఖను కానీ, పాల ఉత్పత్తిని కానీ పెంచడం ద్వారా వ్యవసాయానికి అగ్రగామిగా నిలపాలి వ్యవసాయాన్ని అనే దిశలో ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం ఏర్పాటు చేసి తద్వారా పశు సంరక్షణ కోసం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, అల్ట్రాసౌండ్ మెషిన్తో పాటు 20,000 రూపాయలు మెడిసిన్స్ ఈరోజు ఏదైతే దీనికి సంబంధించి క్యాంపుకి సంబంధించి ఉచితంగా ప్రభుత్వం అందజేయబోతూ ఉంది. అందువల్ల రైతులందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకొని ప్రభుత్వం చేపడుతున్న పథకాలకి మీరైనా మెరుగైన సలహాలు ఇచ్చి ఇంకా ఏదైనా దీనిలో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటే